అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపకులాల మత్స్యకారులు, ఇక్కడ రాయలసీమ ఉండే బెస్తలు అందరూ కలిసి కూడా మదనపల్లి నడిబడ్డులో శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో రామారావు కాలనీ మెయిన్ రోడ్ నందు 19వ తారీఖు ఆదివారం రోజు 10:30 గంటలకు విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కూడా మచిలీపట్నం నుంచి నడిగుడ అర్జున్ గారు, గోవల గంగాధర్ అన్న గారు, బొమ్మన శ్రీధర్ గారు, బెస్త కార్పొరేషన్ చైర్మన్, ఫిషరీస్ ఆప్కాప్ చైర్మన్ గారు యాదగిరి రాంప్రసాద్ గారు, ఈ నడిగుడి టోటల్ ఈ 14 సబ్ క్యాస్ట్కు ఒక కమిటీ ఉంది, ఆ కోర్ కమిటీ కూడా విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడికి వస్తుంది. కేవలము కమ్యూనిటీ పైన ఈ మీటింగ్ విస్తృత స్థాయిగా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఇంత భారీగా ఈ మీటింగ్ జరపడం జరిగింది. బెస్త సంక్షేమ సంఘం మడితం రమణ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నాము. అందుకని ప్రతి అన్నమయ్య జిల్లాలో 50 గ్రామాల మత్స్యకారులు ఉంటే ప్రతి గ్రామానికి పోయి డోర్ టు డోరు మా కరపత్రం ఇచ్చి వాళ్ళకు మీ సమస్యలు ఏమున్నాయని వివరించి మళ్ళీ వాళ్ళంతా మీటింగ్కి హాజరుపరచడం జరిగింది. పెద్ద ఎత్తున 19వ తారీఖు ఆదివారం రోజు 10:30 గంటలకు శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్కు అందరూ పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి బెస్త సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా మీకు అందరికీ నేను ప్రార్థిస్తున్నాను. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సమావేశము. ఈ సమావేశంలో మన ప్రతి ఒక్కటి బెస్తలకు రావాల్సిన నిధులు, నిక్షేపాలు మనకు చాలా సౌకర్యాలు కల్పిస్తున్న గవర్నమెంట్, దాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలా. మనకు ఫిషరీస్ మినిస్టర్ ఉన్నాడు, ఫిషరీస్ కమిషనర్ ఉంది, ఫిషరీస్ ఆఫీస్ ఉంటుంది ప్రతి జిల్లాలో. కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత ఫిషరీస్ ఆఫీస్ మదనపల్లిలోనే ఉంది. ఇప్పుడు మదనపల్లిలో ఏడీ గారు, డీడీ గారు, ఎంటీఓలు అందరూ ఉన్నాడు. ఏది కావాలన్నా కూడా మనం అక్కడ పోయి అడిగి మన సొసైటీల్లో చేర్పించడం కానీ కొత్త సొసైటీలు ఏర్పరచుకోవడం ఇవన్నీ కూడా సౌలభ్యంగా ఉంది. ఇవంతా కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించడం జరుగుతుంది. గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరు మదనపల్లికి ఆదివారం జరిగే 19వ తారీఖు ఆదివారము 10:30 గంటలకంతా శ్రీరస్తు ఫంక్షన్ హాల్కు ప్రతి ఒక్కరూ తరలి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తే అప్పుడు మనకు కావాల్సినవి కూడా మన గవర్నమెంట్ కూడా మనకు తోడ్పాటుగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ చేస్తుంది గవర్నమెంట్, అన్నీ మాకు బాగానే ఉన్నాయి, ఇంకా కూడా విస్తృతంగా కావాలని చెప్పి మనము అందరికీ విన్నవించుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ అన్ని విధాలుగా మన చైర్మన్ గారు వస్తారు, ఆప్కాప్ చైర్మన్ వస్తారు, ఫిషరీస్ గురించి మాట్లాడచ్చు. బొమ్మన శ్రీధర్ గారు స్టేట్ బెస్త కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు సంక్షేమం గురించి ఏదైనా లోన్స్ ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా మీరు చైర్మన్ కనబడచ్చు. ఈ చైర్మన్ ప్రకటించిన నుంచి ఇంతవరకు ఎక్కడికన్నా అది విస్తృత సమావేశానికి హాజరవుతున్నారైనా డైరెక్ట్గా ఆయనతో మేము కల్పిస్తాము. మత్స్యకారులు ఎక్కడున్నా ప్రతి గ్రామం నుంచి మదనపల్లికి 19వ తారీఖు ఆదివారము హాజరు కావాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏమన్నా కూడా అధికారులు కానీ, మన చైర్మన్లు కానీ, ఆప్కాప్ కానీ, ఫిషరీస్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. మన గౌరవ అధ్యక్షులు అందరూ వస్తారు. ఇక్కడ మదనపల్లిలో బెస్త సంక్షేమ సంఘం నుంచి గౌరవ అధ్యక్షులు సురేంద్రబాబు, డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ అన్నగారు కూడా ఉంటారు. ఇక్కడ మన గౌరవ అధ్యక్షులు ఇంకా డాక్టర్ వెంకటరామయ్య గారు కూడా సలహాదారు వస్తున్నారు. అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా టీంలో ఉండే వాళ్ళంతా కూడా ఆ రోజు అక్కడ ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఒకరికొకరు డిస్కస్ చేసుకోవచ్చు. అందుకే ఈ సమావేశం మీరు చూస్తున్నాము. ఓన్లీ బెస్త కమ్యూనిటీ పైన చేస్తున్నాము, పొలిటికల్గా ఏ లీడర్స్ ఇక్కడ రావడం లేదు. అందుకని మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా బెస్త సంక్షేమ సంఘం ప్రార్థిస్తుంది.